ముంచంగిపుట్టు మండల సర్వసభ్య సమావేశ మండలం ప్రజా పరిషత్ అధ్యక్షురాలు అరసల సీతమ్మ అధ్యక్షతన అధికారులు సభ్యుల మధ్య ప్రజా సమస్యలపై వాడి వేడిగా చర్చలు జరిగాయి. మొదటగా వైద్య శాఖపై జరిగిన చర్చల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు సంబంధించిన నిధులు ఖర్చుపై సభ్యులు మండిపడ్డారు. విద్యాశాఖపై చర్చ కార్యక్రమంలో సభ్యులు మాట్లాడుతూ ఇప్పటి వరకు మండలంలో 41 పాఠశాలలో ఉపాధ్యాయులు లేరని, పాఠశాల ప్రారంభం నుండి ఇప్పటి వరకు కొన్ని పాఠశాలలు తెరుచుకోలేదని అన్నారు. నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఒకసారి లాస్ట్ టైం నాడు నేడుకి సంబంధించి స్కూల్ బిల్డింగ్ ఇవ్వకుండా బాత్రూమ్లు ఇచ్చాడు. అసలు ఆ బిల్డింగే లేని దాంట్లో ఎలక్ట్రికల్ ఇచ్చాడు, పెయిన్ ఇచ్చాడు సార్. మా ఊర్లో ఆ సైజ్ ఉంటుంది అనమాట, టీవీ లాంటిది, అది ఎల్సిడి. అక్కడ బిల్డింగే లేదు, కర్ల పొదల్లో బిల్డింగ్ లేని దాంట్లో ఎక్కడ తరలిస్తారు అది అంటే ఏంటి అసలు డైరెక్షన్ ఏంటి అంటాను నేను. అసలు బిల్డింగే లేకుండా బాత్రూమ్ ఇచ్చాడు. బాత్రూమ్ చేస్తారు సార్, బాత్రూమ్ రోజు మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరమునందు ముంచింగిపుట్టులో సీతమ్మ గారి ఆధ్వర్యంలో జయప్రదంగా సమావేశం నిర్వహించడం జరిగిందండి. ఈ సమావేశంలో ప్రధానంగా 21 శాఖలకు మనం పాల్గొనవలసిందిగా ఆహ్వానాలు పంపించాము. గౌరవ సభ్యులు అందరూ హాజరయ్యారు. ఇందులో ప్రధానంగా 4 శాఖల వారు ముందస్తు అనుమతితో వాళ్ళు మనకు హాజరు కాలేకపోయారు. కానీ ఇందులో ముఖ్యంగా గౌరవ సభ్యులు వైద్య శాఖ నుంచి నిధుల రాబడి ఖర్చుల వివరాలు తెలియజేయమని కోరారు. తదుపరి సమావేశంలో తెలియజేస్తానని చెప్పి డాక్టర్ గారు మనకు తెలియజేశారు. విద్యాశాఖలో ప్రమాణాలు పడిపోతున్నాయి కాబట్టి ఆ ప్రమాణాలు మెరుగుపరుచుకోవడానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా గౌరవ సభ్యులు ముక్తకంఠంతో తెలియజేశారు. కొన్ని స్కూళ్ళకి సరైనటువంటి వసతి సౌకర్యం లేకపోవడం వల్ల దాన్ని మెరుగుపరచడానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాల్సిందిగా సభ్యులందరూ ముక్తకంఠంతో కోరి ఉండడందున సదరు విషయమై జిల్లా కలెక్టర్ వారికి లేఖ పంపించవలసిందిగా కోరి ఉన్నారు. అలాగే వైద్యశాలలో స్కానింగ్ నిమిత్తం ఇక్కడ డాక్టర్ గారు లేనందున వారి స్థానంలో ఎవరినైనా నియమించవలసిందిగా కోరి ఉన్నారు. సదరు విషయం కూడా మేము అడిషనల్ డిఎంఎండ్హెచ్ఓగా మాట్లాడగా వారు త్వరలో ఇక్కడ ఒక నియమిస్తానని చెప్పి వారు మౌఖికంగా హామీ ఇచ్చి ఉన్నారు. అలాగే అన్ని శాఖలలోనందు వారి యొక్క సభ్యుల యొక్క సూచనలు సలహాలు పాటించవలసిందిగా వాళ్ళు కోరి ఉన్నారు. వెలుగు పథకంలో మండలంలో మంజూరీ కాబడుతున్న రుణాల వివరాలు ఎప్పటికప్పటికి ప్రజాప్రతినిధులకు కూడా తెలియజేయవలసిందిగా కోరి ఉన్నారు. ఈ విషయంలో ఏపీఓ గారు ఏకీభవించి అలాగే చేస్తానని వారు వారు తెలియజేసి ఉన్నారు. తదుపరి ఎన్ఆర్జీఎస్ పథకంలో కూడాను మొక్కల పెంపకంలో కూడా ఈ సీజన్లో తక్షణం జాప్యం లేకుండా కొనసాగించవలసిందిగా కోరి ఉన్నారు. ఈ విషయంలో ఏపీఓ గారు కూడా తగిన హామీ ఇవ్వడంతో సభ్యులు సంతోషించారు.